హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు మా అన్నదమ్ములు కలిసి అండ్ ఆల్సో మా మామ బాబాయ్తో కలిసి సార్లమైసమ్మకు పోతున్నాము. ఎక్కడంటే మన రాచకొండ కొండల్లో వెలిసిన సార్లమైసమ్మ, ఒక 2000 సంవత్సరాల చరిత్ర గల సార్లమైసమ్మ. సో సండే అని చెప్పి ఇది ఎప్పటి నుంచో ప్లాన్ చేసినాము, కానీ ఈరోజు కుదిరింది. చూడండి, ఇంకా ఉన్నది మా బాబాయ్. బాబాయ్ హాయ్. తర్వాత మా మామ సాగర్, తర్వాత మా అన్న. అందరికంటే ఏజ్ లో కూడా పెద్దలే, మా అన్న కూడా. తర్వాత తమ్ముడు కారు గబ్బర్ సింగ్. జెండా గిండా అన్ని గట్టిగా పెడతాడు. సో అక్కడ ఏమేమి చేస్తాము, అక్కడ దేవుని ప్రత్యేకత ఏంది, అవన్నీ మీకు కంప్లీట్గా నేను ఈ వీడియో చూపిస్తాను. పక్కా కంప్లీట్ వీడియో మీరు చూడండి, ఓకేనా? కానీ ఇక ఆ రోజు ఏం జరిగిందంటే, నేను క్రాంతి మన అభి బర్త్డే ఆ రోజు మంచి సిట్టింగ్ అయిపోయినాక క్రాంతి మళ్ళీ మీరిద్దరు దొరికింది మాట్లాడరాదు. నువ్వు ఉన్నావు, నువ్వు లైవ్ సార్ ఇవాళ ఒక్కరు వదిలిపెట్టు, వదిలిపెట్టా చూడు. అరే మీరు చూసుకోరాదు పోలీసుడు. వదిలిపెట్టా అని చెప్పాలి రాదన్న. వేరే వచ్చి తర్వాత వాడు దొరికిడు, వాడిని వదిలిపెట్టమని చెప్తుంది. అట్లుంటది మనతోని. కాదన్నా, మనం దొరికినా మనం చూసుకోవాలి. నువ్వు అంటే అడ్వకేట్ అని అప్పుడు గుర్తొచ్చింది మా అన్నకి, అడ్వకేట్ గా నేను ఎట్లా వాదించాలి. జయతే, ధర్మం నిలబడాలి. అయితే మళ్ళీ ఈయన గురించి మాట్లాడుకుంటలేడు. ఈయన గురించి మాట్లాడితే వాడు ఇచ్చిపెట్టిన తర్వాత ముచ్చట. సార్ పాపం బాధ అనిపిస్తుంది సార్, మనోడే సార్ అంటాడు. చూపిస్తుంది అన్న ఫ్యాట్ ఆల్కహాల్ పర్సెంట్ 158 చూపించినాడు మల్లికాకు. 158 మరి అంత స్పిరిట్. ఆయన ఎంతగానో తాగిండో పేరు మంచి 3 6 or 7 అంటే 18 18 బకాడి బీజర్ 6 అవి కాటన్ 18 అదే ఎఫెక్ట్. కళ్ళు మధ్యాహ్నం దాకా కళ్ళు అయిపోయినాక త్రాగనోడే లేడో తాటికల్లో వాడు త్రాగకుండే ఆగలేడు ఈతకల్లో. అయితే మన నవీన్ గారు ఏమన్నాడు, అన్న 4 బీరు తీసుకురా అని ఈయనన్నాడు. అంటే వీళ్ళ దోస్తుండి ఆడు మళ్ళీ పోతారా 6 బీర్లు మన అంటే కూర్చుంటే వాయించుకోవాలి. పోయి మళ్ళీ తెస్తాడుగా, మళ్ళా లేట్ అయితే రాజుబాయి నువ్వుకే పంపిస్తాడు, ఎందుకు డబ్బులు ఇమ్మని రా అంటాడు. మందు దావుదాం, ఊదాం కలిసి. మన బియ్యం పోస్తారా సంథింగ్ ఏదో చెప్పింది. ఏది మన క్రాంతి మల్లపురం సినిమా అడ్డకుడు అంతే కదా. ఇప్పుడు ఈ వారం అనుకుంటే నువ్వు అంటే మాట అనుకున్నావు అంటే నువ్వే అంటే గంట తర్వాత చెప్తావు, కన్ఫర్మ్ చేస్తాను కదా. అవును, అదే వాళ్ళ టోల్ గేట్ డేజీ టోల్ గేట్ చేశారా చూడండి. ముందర పైసలు అడుగుతున్నారు. ఏమన్నా ఒక 20 రూపాయలు పెడతలేరు బాటే. అమ్మా ఏం కావాలి, ఎందుకు ఆపారు మీరు? పోలీస్ కూడా వేరే సార్ ఇస్తలేరా? అదే ఓలి అయిపోయినాక కూడా అడుగుతారా అమ్మ? ఓలి అయిపోయినాక కూడా అడుగుతారా? మంచిగా ఉన్నది. అయితే మీరు ఫోటో టీవీలోకి వస్తే రావు, మీ కొడుకులో పంపించు అన్న చెప్పేసి ఆల్మోస్ట్ వచ్చేసినాం అని చెప్పినా కానీ వెళ్ళాక. హాయ్ గైస్.
గాయ్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇంకొక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 2 కిలోమీటర్స్ ఉంటుంది కదా? ఆల్మోస్ట్ వచ్చేసిన మొత్తం మొత్తం కంప్లీట్ కొండలు గుట్టలే. ఒక్కసారి మీ బ్యాక్ క్యామ్ పెడతా చూడండి ఎట్లా వస్తుందో. మొత్తం కంప్లీట్ గా మొత్తం మన కొంచెం ఎవరైతే కార్లు వస్తారో చాలా జాగ్రత్త. వండిసంగా నేడు మీ దుకాణం కింద ఉంది ఆడ కార్ కూడా పెట్టుకోవచ్చు. మంచిగా ఎండ కొడుతుందా? ఎండకి టైం లేదు. రేకులు ఉన్నాయా? ఆ రేకుల చెట్టు కూడా ఉంది. మంచి ఇట్లా పరదలతో చేసేది అది లేదా? ఉంది. ఉన్నదా? ఎంత కొండిస్తావు? చికెన్ మటనా? చికెన్ ఉంటుంది. మటన్ ఉంటుంది మీ దగ్గర? మటన్ ఉండదు. మరి మటన్ చికెన్ అడిగినా మరి అక్కడ కార్ పెట్టుకొని అక్కడనే వంటలు. ఏమేమి కోళ్ళు ఉన్నాయి మీ దగ్గర? నాటుకోళ్ళు ఉన్నాయి, జుట్టు కోళ్ళు ఉన్నాయి. జుట్టుకోళ్ళు ఉన్నాయి. చూడండి 2 కోళ్ళని తీసుకున్నాము. ఇది ఆల్మోస్ట్ ఎంత ఉండే కాక ఇది 3.6 3 kgs 600 అంటే 2 కలిపి 3. సో దీంట్లో ఎంత వేస్టేజ్ పోవచ్చు మనకు? 1 kg వరకు 1 kg పోతుంది అంటే 2.5. ఎంత 5 కదా మనిషికి ఎంత? ½ kg. యాదాద్రి వస్తుంది. నిజవర్గం ఆలాపూర్ అన్న, ఆలాపూర్ మండలు రాచకొండ గుట్టల్లో వెలిసిన సారలమ్మ డిస్ట్రిక్ట్ ఇది. అవునరా, మరి నేను ఏందన్నా వచ్చేటప్పుడు అదే అన్నా కదా 2000 years 2000 సంవత్సరాల నుంచి. అప్పుడు నవాబ్ కాలంలో ఇక్కడ నుంచి స్వరంగ మార్గంలో గోల్కొండకు దారి ఉండే. ఆ దారి నుంచి సైనికులకు ఇక్కడ అన్న ఆ దారి నుంచి సైనికులకు ఉప్పల్పాడు నుంచి ఏదైతే ఉందో వాళ్ళకు గొర్రెలు మేకలు ఈ కళ్ళు ఇవన్నీ సమర్పించి ఇక్కడ ఈ స్వరంగ మార్గంతో ఇక్కడ నుంచి పీపుల్ పాడ్ నుంచి అక్కడ నుంచి నార్మల్ గా ఇప్పుడు సారలమ్మ స్వయంగా వెలిసింది. ఇక్కడ వెలిసినప్పుడు ఏంటంటే అక్కడ చూసిరు అనమాట. ఇప్పుడు సారలమ్మ ఏమనుకుందంటే వీళ్ళందరూ ఇవన్నీ పంపిస్తుర్రు, నా ద్వారా పంపిస్తుర్రు కానీ నాకు పెడతలేరు అని చెప్పి అప్పుడు ఏం చేసింది సారలమ్మ, ఒకటేసారి మన సుడిగాలి లాగా వస్తుంది కదా, వచ్చినప్పుడు వాళ్ళు ఉండే కోటలు ఏదైతున్నాయో అన్ని కంప్లీట్ గా మాయమైనాయి, గుర్రాలు అన్ని మాయమైనాయి. అప్పుడు ఆ రాజు అంతా మళ్ళా రీసెర్చ్ చేయించాడు అనమాట. రీసెర్చ్ చేయించి ఏమన్నాడు అంటే, మీరు ఎప్పుడైతే సారలమ్మకు ఏమన్నా సమర్పిస్తారో అప్పుడు మీ గుర్రాలు మీ సైనికులు అందరూ క్షేమంగా తిరిగి వస్తారు. అప్పటి నుంచి సారలమ్మకి మన ఇవి సమర్పిస్తేనే వాళ్ళకు మంచి జరుగుతుంది అని చెప్పి ఆ పొద్దు నుంచి అన్ని కళ్ళు మేకలు సమర్పిస్తారు. అది సారలమ్మ. ఏమన్నా అనుకుంటున్నాయా మరి? గదే అందుకే ఈ ఎక్కడ పెట్టుకున్నా అన్న. ఎన్ని రౌండ్లు తిరగాలి? మా తల్లి పెద్దమ్మ మలగన్నమ్మావే సరళమై సమ్మావే మా ఇంటి ఇలవేల్పు నీవే. బ్యాగ్ పెట్టినా కాక ఇద్దరు అదే పెద్దోళ్ళు ఇద్దరు పోయి అందరు ఒకసారి తమ్మెట్టరు. వంటలు వండేటప్పుడు కోసేటప్పుడు ఒక 5 to 20 seconds, వండేటప్పుడు ఒక 30 seconds వండిస్తున్నాము. ఇక్కడ ఏంటంటే నాటుకోడి అమ్మ తీసుకుంది. అమ్మ నీ పేరేంది చెప్పు? గట్టిగాను. భాగ్యమ్మ. ఈ సారలమ్మ దగ్గర ఎన్నో దుకాణం మీది? 6ది. ఎంత నాటుకోడి? ఎంత నాటుకోడి ఎంతకి ఇస్తారు? ఎంత కొండిస్తారు? 350 కోడి
120 కొండిస్తాం. 350 120 కొండిస్తాయి. అవునా, సరే. ఈ తెల్లదైతే బాయిలర్ కూడా అయితే 120 కేజీ, అది కూడా అంతే రేటు. అది కూడా అంతేనా? సరే అమ్మా. నువ్వు 600 అంటే 400 అంట. నాకు నోరు ఉంది, నీకుంది. దుకాణం ఉంటాడు చూడు, వాడు మా ఊర్లో దేవే అనేది ఉండే. जंपर में बम्पर ऊपर जंपर में बम्पर ముప్పై వేలు పెట్టుకుని కెర్ర తమిళనాడు కూడా వేస్తాడు ఇప్పుడు. మరి చూడు నవీ, నువ్వు జరుగురా అన్న. కర్రీ నువ్వు వేస్తున్నావా? రైట్. వానికి ఏ పీస్ కావాలన్నా ఆ పీస్ అన్న. మిస్ కాలంటే అదొక ఆప్ అనుకుంటుంది అడు రాగానే పైసలు కొట్టిపోయిందిరా నీ లాంజా కొడవా. ఇది చూడు ఎట్లుందా మంచిగా లొకేషన్. ఇప్పుడు ఎక్కిద్దాం. గింత పైకి ఎట్లా ఎక్కుతుందిరా? లోడా ఇది ఏమన్నా? పెద్ద పెద్ద కేరళ గుట్టలేకి ఇష్ట. దర్శనానికి వచ్చినాము, అయిపోయింది కంప్లీట్ గా. సో అక్కడ కోళ్ళది అవన్నీ వండించినాము, అదంతా వీడియో కూడా మీరు చూసిరు ఇందాక. సో కూర్చోడానికి ఎక్కడ వచ్చినాం చూడండి, ఎంత మంచిగా నిజంగా ఎంత సూపర్ ఉన్నాయి. గుట్టలు అయితే 100 వస్తున్నాయి. సో చూడండి కంప్లీట్ సెటప్. మా మామ, బాబాయ్, తమ్ముడు, అన్న. ఒక్కసారి హాయ్ గట్టిగా. జై సార్ల మైసమ్మకి. సూపర్. సో మీరు కూడా రండి. ఎంత అంటే జస్ట్ ఇది ఒక సిటీ నుంచి 50 కిలోమీటర్స్, అంత ఎక్కువ కూడా కాదు. 50 అంటే 50 కిలోమీటర్స్. ఎంత దగ్గరలో మంచిగా గుడి దగ్గర నుంచి జస్ట్ మేము వచ్చింది ఒక 200-300 మీటర్స్లో ఈ కూర్చుంది కూడా. ఆ కొండలు అవన్నీ మేము చూపిస్తాను చూడండి, నేను బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను చూడండి. గాయస్ చూడండి, మేము అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ చెట్లు ఉన్నాయి. సో అక్కడ కూర్చున్నారు. ఆ చెట్లకేమో ఫ్రీ ఏం కాదు, అది కూడా చార్జబుల్లే. మాకు అడిగింది జస్ట్ 600 అడిగింది. ఒక చెట్టు కింద నీడ జస్ట్ చూడండి మీరు కూడా. ఈ చెట్టు కింద నీడ టేబుల్ వేసి చైర్లు వేస్తాడు. దానికి ఆయన తీసుకున్న ప్రైస్ 500 తీసుకుండు. సో మీరు కొంచెం బార్గెన్ చేయండి, తగ్గుతాడు. 400కి అట్లా బార్గెన్ చేస్తే తగ్గుతాడు. చూడండి ఎంత మంచిగా నిజంగా. ఆ గాలి, ఎంత వరి పైరు గాలి చూడండి, ఎంత చల్లగా వస్తుంది నిజంగా. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా పక్కా రండి. ఇక్కడ సార్ల మైసమ్మ అని మీకు లొకేషన్ కావాలంటే డైరెక్ట్ మీరు గూగుల్లో సార్ల మైసమ్మ టెంపుల్ అని కొడితే వస్తుంది. చూడండి. మా చిన్నత్త పెళ్లి. ఏ ఊరో మీ చిన్నత్తది? మా అత్త పెళ్లి. ఏ ఊరే? మా అత్తదే చిన్నత్తది. మా అత్త జగ్గాపేట, మా మామ సింగరాజకొండ, నల్లగొండ లగ్గం. అందరికి దావతు, బిర్యానీ వంటలు, భోజనాలు, ఇందులు, తనేకలు ఎక్కడు. నిన్న దిన్నులు అసలు లేవడం లేదు. మా అత్త పెళ్లి యూట్యూబ్ లో ఫేమస్ అవుతావు. అవునా? మా అత్త పెళ్లి. మీ అత్తది ఎవరు? మా అత్త జగ్గాపేట. మా చిన్నత్తది. మా చిన్నత్త పెళ్లి ఉంది, మా మామ లగ్గం ఉంది. ఊరు మరి మీ మామది ఊరు ఏం కట్ట? చిన్నత్త జగ్గాపేట, మా మామ సింగరాజకొండ, నల్లగొండ లగ్గం. విజయవాడ జగ్గపేట. అవునా సార్? మా అత్త జగ్గాపేట, మా మామ సింగరాజకొండ, నల్లగొండ లగ్గం. అందరికి దావతు. ఇప్పుడు పానగాల చెర్ర భోజనాలు పెట్టి. మరి సింగరాయకొండ నుంచి మరి జగ్గంపేటకు లైన్ ఎట్లా కలిసింది? నేను చుట్టికం అంటే ఊకుంటుందా? ఆడవిల్ల చుట్టికం ఉంటాను కదా సార్. మరి ఇది ఇటువాయి, ఇది ఇటువాయి, అంతా లెక్కలు ఉంటూనే ఉంటాయి కదా సార్. మరి మళ్ళీ నల్లగొండకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే పెళ్లి లగ్గం ఉండదు కానీ. చెప్పు లగ్గం అటు ఉండదు. జమాలు ఇక్కడ జమాలు ఇక్కడ కాదు సార్. లెక్క పెట్టిస్తున్నాం సార్. మా అత్త పెళ్లికి అందరికి దావత్ ఇచ్చిస్తున్నాం. బిర్యానీ వంటలు వండిస్తున్నా, భోజనాలు పెట్టిస్తున్నా, ఎందులు చేపిస్తున్నా. నిన్న దిన్నులు అసలు లేవటం లేదు. ఊగరు పట్టుకుని వాళ్ళు లేతురు. భోజనాలు తక్కువ తింటలేరు. నెయ్యితో తింటురు, పాలతో చేయి కడుతురు. భోజనానికి ఎంపిక లేదు, అన్నానికి ఏం మరమరక లేదు. జర గంజికే కట్టిపెట్టి ఉంది. వచ్చే చుట్టాలకు దావత్ ఇప్పిస్తున్నారు.
ఇప్పుడు చిల్లర బియ్యం పోపిస్తున్నా, తుమ్ల మంట పెట్టిస్తున్నా, వచ్చిన చుట్టాల భోజనాలు పెట్టిస్తున్నా. పోబాకిత్ర పౌసు, గ్యాస్ తాలింపు, జమ్మా కంటలు, తుమ్మాకు డొల్లలు, తూడిపోయిన గంటతో భోజనాలు. లెక్క మీద తింటారు, తక్కువ తింటలేరు. నిన్న తిన్నులు అసలు లేవటం లేదు. అన్నానికి ఎంపికండి అనుకోరాదు, చుట్టాలకంతా దావత్ అవుతుంది. డైస్ కూర కూడా మస్తు ఏం కట్టారు, జమాలు లెక్కలు చేస్తారు కానీ డైస్ వచ్చేసి ఒట్టి జమాల కలిపితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా లెక్క పట్టుకుంటూనే ఉంటారు. మా జమాలు అందరూ తయారు చేస్తూనే ఉంటారు. అల్లం సాబ్, బెల్లం సాబ్, వంకాయ సాబ్, టమాటా సాబ్, టాటా సాబ్, వీళ్ళంతా లెక్కలు చేస్తూ బంద్ ఒక బార్ పెట్టినా జోడ 2 దెబ్బలతో బంద్ ఒక బార్ పెట్టినా, ఒక ఊర విసుకొని కొట్టినా, ఊరు మంది తినంగా 16 బండ్ల కూరి కొయ్యంగా చెవు పచ్చేసి. ఇప్పుడు కోమటోళ్ళు కొట్లాడుతుర్రు, పాపనోళ్ళు పీకులాడుతున్నారు. ఊరు బయట లెక్కలు చేస్తారు. అవునే సార్, నేను నీకు వచ్చిన కష్టం ఈ లోకం మీద ఎవరు లేకుండా అవునే సార్, నేను అసలు అబద్ధం చెప్తాను. ఒక్క పెట్టాలి, తీయాలి, బుల్లెట్ వేసి మళ్ళీ పేల్చాలి అంతే. ఫోన్ లేదు సార్, చిన్నది తుపాకు అటువైపు ఇటు కాల్సి ఏం కాదు. దూరం పెద్ద ఫోన్ కాల్చే రైట్ సాప్, అల్లం సాప్, బెల్లం సాప్, వంకాయ సాప్, టమాటా సాప్, టాటా సాప్ లెక్కలు ఎత్తున్నాయి. గాడి మోటార్ బగ్గి రైలు వస్తుంది. మా అత్త పెళ్లి ఉంది, మా మామ లగ్గం ఉంది, చుట్టాలకంతా దావత్ ఉంది. బస్ తనక లెక్కలు అవుతున్నాయి. నిన్న నాదైంది, రేపు మా అత్తది ఉంది. మా చిన్నత్త పెళ్లి ఉంది, మా మామ లగ్గం ఉంది. వచ్చే చుట్టాలకు దావత్ ఉంది. తనేక లెక్క చేపిస్తున్నా. మా బంగ్లా కాడ తక్కువ లేదు. మా బంగ్లా ఉత్తది కాదు, నమోన్ బంగ్లా ఉంది. 7 అంతరాల బంగ్లా, జిలియమాను నిలబడద్దాలు పెట్టి కప్పిన బంగ్లా, తనేక బంగ్లా ఉంది. మొన్న మా అత్త కోళ్ళ గిత్తులు లేకుంటే 3 చెర్ర గింజలు ఉండగా కోళ్ళ మూతులు కట్టి ముంగల పోసిన. అసలు బుక్కటం లేవు. కళ్ళగలుపు కావాలంటే జమ్మాలంతా మూతు కడితే బుక్తాయి. పెట్టిన కర్రు కాల్చిన, కాటికలు పెట్టిన, పండ్లు వీకిన, బెండ్లు పెట్టించిన, జగిరీలు, పాంజవులు, ముక్కునత్తులు, మాడబిల్లలు, తుస్సెలు, నడుము కొడ్డాలు, కాళ్ళ కడియాలు, కాక వెంకటేష్ అన్న నీ పేరు సార్, దమ్ము వస్తుంది. నువ్వు గంట సేపు చెప్తూనే ఉన్నావు, నిజంగా బాగా నేర్చుకున్నావు. ఒక్కసారి తుపాకి చూపెట్టి దీనికి లెక్క పెట్టిస్తాం సార్. జమాలి ఇది బంధువు కుత్తది కాదు, సచిన 2 కొడితే ముగ్గులు వేసి ఒప్పుతుంటారు. లెక్క మీద ఉండదు మా బంధువు. ఎందుకంటే బంధువు లెక్క. సరే కానీ మా సబ్స్క్రైబ్ వెంకటేష్ కాక ప్లీజ్ సబ్స్క్రైబ్ అను, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లా తుపాకి చూపెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నిమ్మలంగా పో. కూర సీసల కల్లుకు అలవాటైన పానమురా పిల్లోడా దిలుగల్లోడా. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే లక్షల బీమా సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నది. పులి పుట్టినట్టే పుట్టిండురా, జెండలు జత కట్టడమే మీ ఎజెండా. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదాన్ని. గైస్ ఆల్మోస్ట్ రిటర్న్ అయినాము. మస్త్ అంటే మస్త్ ఎంజాయ్ చేసినాం నిజంగా. ఆ నాటుకోడి కానీ, ఆ బగారా రైస్ కానీ సూపర్ అంటే సూపర్ ఉండింది. ఆమె పేరు వచ్చేసి భాగ్యమ్మ, ఇంకా ఇంకో ఆమె ఉంది. సో ఆ ఇద్దరు సూపర్ వండిరు నిజంగా. ఎప్పుడన్నా వస్తే వాళ్ళ దగ్గర వండించుకోరి. ఆ పొలాలు కూడా నిజంగా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ నంబర్ కూడా ఇస్తా, ఆ నంబర్ కూడా మీరు కాల్ చేయండి.
థ్యాంక్ యూ. అమ్మ మిమ్మల్ని ఎట్లా సెటిల్ చేయాలని రాత్రి నిద్ర ఉంటలేదు మమ్మ నాకు.